మరొక అప్డేట్ చూద్దాం. కువైట్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఏకంగా 49 మంది దుర్మరణం చెందడం కలిచివేస్తుంది. పొట్టకూటి కోసం దేశం కాని దేశం వెళ్లిన చాలా మంది కార్మికులు ఆ ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. కేరళకు చెందిన 24 మంది కార్మికులు ఉండగా మృతుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్రకు చెందిన తామాడ లోకనాథం, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరపాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నారు. ఇక మరోవైపు కువైట్ నుంచి ప్రత్యేక విమానంలో మృతదేహాలను స్వదేశానికి చేరుకున్నాయి. కొచ్చి ఎయిర్పోర్టుకు చేరుకున్న మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు తరలిస్తున్నారు. బాధిత కుటుంబాల అహకారంతో ఎయిర్పోర్టు ప్రాంగణం విషాదంతో నిండిపోయింది. గోదావరి జిల్లా పెరవలి మండలం కండవల్లి గ్రామం అండి. మా అన్నయ్య గారు అబ్బాయి ముల్లేటి సత్యనారాయణ అనే అబ్బాయి గత కొంతకాలంగా కువైట్లో ఉపాధి కోసం వెళ్ళి అక్కడ పనిచేసుకుంటూ ఉన్నాడండి. నిన్న కాకమొన్న కువైట్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో అబ్బాయి మృతి చెందాడని చెప్పేసి మాకు ఫోన్ ఇచ్చిందండి. మేమంతా తీవ్ర దుఃఖంలో ఉన్నాము. ఇంట్లోనూ హార్ట్ పేషెంట్లు అయ్యి ఉన్నారండి. ఆడవాళ్ళు వాళ్ళ అమ్మగారికి అయ్యి ఇంట్లో బాగోదండి. దాని గురించి మేము ఎవరికి తెలియనివ్వలేదు. దాని గురించి ఆ బాడీ కోసం వెయిట్ చేస్తున్నామండి. మొన్న రీసెంట్గా 2-3 నెలలు అవుతుందండి. అబ్బాయి కండవల్లి వచ్చి కొద్దిగా ఏ పనులు అవి ఉంటే చూసుకుని అప్పులు అవి ఉంటే కొద్దిగా తీర్చుకుని మళ్ళీ కొద్దిగా అప్పులు ఉన్నాయని చెప్పి మళ్ళీ బయట